ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు చెందిన తాడేపల్లి నివాసంలో జరిగిన మద్యం పాలసీ ఫైళ్ల దగ్ధం కేసుపై శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అధికార పక్షం పదే పదే తాడేపల్లి ప్యాలెస్ అనడం సరికాదని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని బొత్స డిమాండ్ చేశారు. మద్యం విక్రయాల్లో అవకతవకలు జరిగి ఉంటే సిట్ విచారణలో తేలుతుంది కదా అని బొత్స ప్రశ్నించారు. జగన్ ఇంటి సీసీ కెమెరా రికార్డులు ఇవ్వకుండా ఎందుకు తప్పించుకుంటున్నారని మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, అనిత ప్రశ్నించారు. అంటే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. మైను, శాండు, ల్యాండ్ ఇలాంటి ఏదైతే ప్రధానమైనటువంటి గత ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ చేస్తారో అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఎన్డీపీఎల్కి సంబంధించి రాష్ట్రం, ప్రజలు కూడా నష్టపోయారు, ఆరోగ్యం నష్టపోయారు. ఇవాళ దాని మీద సీరియస్గా మేము సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళని ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన దాంట్లో పాసింగ్ రిమార్క్స్ చేశారు అధ్యక్ష. వారు సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతున్నారు, మిగతా ఎంక్వైరీ తప్పులు చేస్తున్నప్పుడు ఎంక్వైరీ చేసుకోవడం, ఆ ప్రభుత్వాల విధానాలు చేసుకోవచ్చు. కానీ ఫైల్స్ తగలబెట్టేశారు తాడేపల్లి కూడా, అవి రికార్డులను తొలగించాలి అధ్యక్ష. పట్టుకోండి, అవి చూపెట్టి రుజువు పెట్టి చెప్పుకోండి, అప్పుడు చేయండి. కానీ ఇలాంటి సభల్లో గౌరవమైన మంత్రి గారు, ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తులు అలాంటి పాసింగ్ రిమార్క్స్ చేయడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష. దయచేసి దాన్ని తొలగించండి. రేపు రికార్డులో పెట్టుకోండి, ఎంక్వైరీ దాంట్లో పెట్టుకోండి. దాన్ని కూడా ఒక దీంట్లో ఫైండింగ్స్ లో పెట్టుకోండి. అది జరుగుతాయి. ఏది వాస్తవం వస్తే ప్రజలు చెప్తారు మీరు. అంతేగాని దీన్ని రికార్డులో ఉంచడం మాత్రం సమంజసం కాదనేది నా తాలూకా సబ్మిషన్ అధ్యక్ష. మీకు మంత్రి గారికి కూడా దయచేసి దాని మీద కొద్దిగా మీరు రెస్పాన్స్ చెప్పుకోండి, తప్పు కాదు. కానీ ఇలాంటి స్పాన్సరింగ్ మార్చి చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. మంత్రి, ఇది వాస్తవం, తగలబడిన వాస్తవం. దానికోసమే మేము ఆ రోజున ఆ వీడియో ఫుటేజ్లు ఏదైతే ఉన్నాయో ఇవ్వమంటే ఇవాళ వరకు వాళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ అక్కడ వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్లు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? ఇవాళ దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. ఏది ఏమైనా ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్. మీకు అధికారం ఉంది, మీరు ఎంక్వైరీ చేయొచ్చు, అధికారం మీ మనుషులే చేయొచ్చు, వాస్తవాలు బయటపెట్టండి. అంతేగాని మీరు వచ్చి సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. ఏ సీసీ ఫుటేజ్ ఎవరింటారు? సీసీ ఫుటేజ్ ఎవరు ఇస్తారు అధ్యక్ష? ఎవరింట్లో మా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం సీసీ ఫుటేజ్ ఇమ్మంటే ఇస్తామా? అక్కడ ఏదైనా జరిగితే ఆ జరిగిన దాన్ని నిరూపిస్తే అప్పుడు అడిగితే అప్పుడు ఇస్తారు తప్పకుండా అధ్యక్ష. ఆలోచన చేయండి. అంటే ఏమిటిది మాట్లాడింది? దయచేసి అది కాదు. దయచేసి నా తాలూకా ఏంటంటే మీ రికార్డులో మొత్తం దాన్ని మాత్రం తొలగించాలని మా తాలూకా మా పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఇది ఎక్కడైనా దేశంలో అన్ని దగ్గర జరుగుతుంది, ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేశాయి? ప్రైవేట్ అయినా సొంతమైనా గవర్నమెంట్ అయినా కంపల్సరీగా సీసీ కెమెరాలు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకొని సీసీ కెమెరాలు పెట్టిస్తుంటే ఇది రూలుకు వ్యతిరేకం, సభలో తప్పు మాట్లాడుతుంది. ఐఎమ్ స్టాండ్ అయ్యాం. ఇప్పుడు కూడా అడుగుతున్నాం మీ ద్వారా, లేకపోతే మా చైర్మన్ గారి ద్వారా అడుగుతున్నాం ఆయనకి. ఆ రోజు జరిగిన సంఘటన డేట్ తో సహా మా గుంటూరు ఎస్పీ గారు 4 సార్లు లేఖలు రాశారు. మీ దగ్గర సమాచారం ఉంది, ఆ రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా ఏదో ఇక్కడ వచ్చింది అపోజిషన్ లీడర్ అని మీరు ప్రతిసారి మైకేస్తుంటే ఆయన తెలివిగా మీ చేసుకోండి, గవర్నమెంట్ ఉంది, మీదే కదా గవర్నమెంట్, ఎంక్వైరీ చేసుకుని తెలివిగా మాట్లాడు. ఎంక్వైరీ చేశాం, వివరాలు అడిగితే ఇవ్వకుండా తప్పించుకొని ఈ రకంగా ఎదురు దాడి చేయడం అనేది మంచిది కాదు. ఎవరు మాట్లాడినా బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వ్యవహరించకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం మంచి విధానం కాదు. బాధ్యతగా మాట్లాడతాం. అపోజిషన్ లీడర్ అని 10 సార్లు ఇవ్వడం కాదు, ఇది నా ప్రివిలేజ్. ఇది ఎవరో దయాదాక్షిణ్యం వచ్చిన ఇది కాదు, ఇది మా ప్రివిలేజ్. ఇది చట్టం నాకు ఇచ్చిన అవకాశం. దయచేసి మా మంత్రి గారు అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. 10 సార్లు ఇస్తున్నాం కదా అని ఏదో మీ దయాదాక్షిణ్యం నేను ఇక్కడ మాట్లాడట్లేదు. దయచేసి నిజంగా మీకు న్యాయం కావాలి, నిజంగా మీ నాయకుడికి రక్షణ లేదని మీరు భావిస్తే మేం జరుగుతున్న విచారణలో మీరు భాగస్వాములు అవ్వాలి, దానికి సహకరించాలి.
దానికి ఇక్కడే కాదు అధ్యక్ష, ఎక్కడైనా ఏ ఇన్సిడెంట్ అయినా జరిగినప్పుడు సీన్ ఆఫ్ ఎఫెన్స్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసేది చుట్టుపక్కల ఏమైనా కెమెరాస్ ఉన్నాయా లేదా, ఆ కెమెరాస్ లో ఏదైనా ఫుటేజ్ ఉందా లేదా, ఆ ఫుటేజ్ లో ఏమైనా దొరుకుతుందా లేదా, అది ఇమీడియట్ గా ప్రైమ్ ఆఫ్ ఎంక్వైరీలో తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేసుకుని ఛార్జ్ షీట్ వరకు వెళ్తారు అధ్యక్ష. ఇది ప్రొసీజర్ అధ్యక్ష. దీని ఏదో డివేట్ చేసి మిమ్మల్ని ఏదో బురద చల్లడానికో మేము చేసే ప్రక్రియ కాదు. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి, మీరు కూడా సహకరించాలి. నిజంగా ఆ రోజు మీరు చాలా మంది వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు, ఎస్పీ డైరెక్ట్ గా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. మేము ఎంక్వైరీ చేస్తున్న భాగంగా మీరు సీసీ ఫుటేజెస్ ఇవ్వండి అంటే సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు. మేము దానికి ప్రత్యామ్నాయంగా మేము సీసీ ఫుటేజెస్ కూడా పెట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. దానికి వాళ్ళ ప్రైవసీ ఏదో ఇబ్బంది పడింది అన్నట్టుగా వాళ్ళు మా తర్వాత మాట్లాడారు అధ్యక్ష. కాబట్టి ఇది కంపల్సరిగా ఎంక్వైరీలో భాగంగా సీసీ ఫుటేజెస్ ఎవరివైనా విచారణలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే ఇచ్చి తీరాల్సిందే. ఇది రూల్ అధ్యక్ష.